శాప బలము 7 ఏనుగుల బలం ఉంటది. అదే గడ్డ మీద పడితే గడ్డి పోసక నాడి ఉంటదాట. ఆ గిరగిర ఉరికొచ్చినా కన్నా లటుకు అని శాపను మింగిందయ్యా నా మింగవాత మింగత్తలేదే అమ్మా. కక్కబోత కక్కత్తలేదు. కంటమందు దిక్కుకున్నది దానికి తలమైతలేదు. కారణాల పుట్టలో మరి ఎప్పుడు పట్టలో. ఈనాటి వారికి 9 నెలలు దేవతా కాలం అప్పుడు 9 గడియలాట. నాగన్న కంఠము ఆగో కంఠము ఉప్పుతున్నదమ్మో. ఆ కంఠము చెరచెర వలిగి నాగన్న పుట్ట లోపల గవ్వల పెట్టే ఉట్టి కంఠములకేరి అఖిలాంత కోటి బ్రహ్మండ నాయకురాలు ఎట్లా వస్తుంది. అమ్మవారు శంకరుడు నరిచేతులని వేసుకొని చూసిండు. ఇక నా బిడ్డ పుట్టిందా లేదని చూసేటల్లకు అక్కడ తొట్ల లోపల ఆడుకుంటున్నది. మరి పూజలతోటి నాకేం పని. అమ్మవారు పుట్టన్ననే కదా పార్వతి. ఏమిటండి ఇక పోదాంపా ఇంటికి. ఏందుల్లా ఇంటికి పోదాంపా అమ్మ. ఇంటికాడ ఏమన్నావు అక్కడ సక్కర సముద్రం రావడా నీకు అడవిల సంతానం ఇస్తేనే పార్వతి అని తోలుకొని వస్తుంది. ఇంటికి వచ్చినాక ఇంటికి పోదాంపా అని పడుతుంది. గిట్లా ఉంటుందా అల్లా పూజ ఇక్కడ పుత్రిక అక్కడ ఉంటానా ఇంటికాడనే గట్ల కాదు. నీ అటువంటి ఇత్తా ఇత్తా అన్న మొగలు నమ్మరదట అత్త అత్త అన్న ఆడని నమ్మదని. ఇక నీకు నాకు ఎప్పటికి పోటేనా. అండగాల పిల్లని బండి మీద వేసుకొస్తే అంకాయకు నీళ్ళు పోసండిందట. ఒక్కటే అంకాయ ఎవరి ముక్కలు చుట్టాలు బాగా తిరోయి సట్టగల్లారి చుట్టమా అయితే రొయ్యగల్లారి రోలెక్కి చూసిందట. ఇక తెలియకల్లా మొగని తెరపురం మొమ్మంటే ఇక రోజుకి ఇంటికి వచ్చి త్వరలో మొగని 9 నెలలు నీకు నాకు ఎప్పటికి రండి ఇంటికి ఏదైనా ఉంటుందా అని నాలుకాల నంది మీద కూకుండి శంకరుడు పార్వతి ఎట్లా బయలుదేరి వస్తున్నారయ్యా.
మరి నా ఇద్ద నేను పుట్టకాడి కోదం పాయ అక్కడ అడవిల్లు ఉన్నదంటే నమ్ముద్దా పార్వతే కోదం పమ్మనాలి అని పార్వతి కనుక లేకుండా ఆ యొక్క గవ్వల పెట్టె లోపల ఆనందంగా ఆడుకుంటుంది కచ్చబల్ల ఊది కైమంత నుంచి పుట్టుమని జ్ఞానం బలికి గోరుడు కచ్చబల్ల నా బాల మీద కొట్టబట్టే శంకరుడు బాల మీద కొట్టబట్టే శంకరుడు కిలకిల నవ్వే బాల క్యావు క్యావు అని పూత పెడుతున్నదే క్యావు క్యావు అని పూత పెట్టింది అటువంటి పార్వతి ఆ ఏడుపు ఇన్నది అడగాలి పోదామని సంటి పిల్ల ఏడుపులు పట్టున్నాయి ఈ ఆడోళ్ళతోటి ఆశపడది ఆడోళ్ళు ఎంబడి పెట్టుకొని అడిగిపోవద్దు ఊరిపోవద్దు అక్కడ సంటి పిల్ల ఏడుతుందట సముద్రాలు ఉండకు ఆ పుట్టకడ నంది దించో ఉంటుంది నాకేమికే నాకు తెలియంది ఏమి లేదు పోదామంటావా ఎవరన్నా సంటి పిల్లలు గడ్డకు అండేసి గంగల తానం చేస్తుండ్రో ఏమో ఎవరో అండేసాక తానం చేస్తాడు ఆయన నంది పుట్టకాడ ఆగుడు అన్న వల్ల నందీశ్వరుడు పుట్టకాడ ఆగిండు ఆ గమల పెట్టలో నామ ఎంత మంచిగున్నది కలికి కలికి కలికోవాలి ఉన్నది పార్వతి అట్లుండు ఆడోళ్ళ పిల్లలంటే బామా ఎవరన్నా పండేసుకొని ఇక్కడ స్నానం చేస్తుందో ఏమో ఎవరన్నా ఉన్నారయ్యా ఎవరు పార్వతమ్మ ఈ పిల్ల చూడ చక్కదనం ఉన్నది కానీ రూపమేమో నీది రావాలి గుణం మాత్రం నాది రావాలి అంటే నా గుణానికే పుట్టే అయ్యో నీవు ఎర్రంగా మంచిగానే ఉన్నావు బాగా ఎర్రగా ఉన్నోళ్ళు పెయిసోకే చూసుకుంటారు కానీ పొయ్యిసోకు చూసుకోరు ఇక ఇల్లేటన్నవో అని ఏదటన్నవో అని వాళ్ళ కడుక్కున్నాడు వాళ్ళ ఊసుకున్నాడు వాళ్ళు వేసుకున్నాడు వాళ్ళు కట్టుకున్నాడు తప్ప వాళ్ళకి ఇంకో పని నల్లగున్న మనిషి ఎందుకు కొరగాని మనిషి ఇల్లు శృంగారం ఉంచుతుంది బోర్లు శృంగారం ఉంచుకుంటది ఆకిలి శృంగారం ఉంచుకుంటది అందుకొరగా బాల మరి పిల్లను నీ ఓళ్ళు ఎత్తా బిడ్డ బిడ్డ అంటున్నావు మరి 9 నెలలు మొయ్యాలేంది 10 ఏళ్ళు దాదాలేంది వరాలు పుట్టినట్టున్నది ఈ పిల్లని నీవు వదిలేస్తా ఈ కాడి నుంచి నాకు బిడ్డ బిడ్డ అంటే ఈ పిల్లని మనం దాదుకుందాం అంటున్నాడు ఆ శంకరుడు బిడ్డ ఏంటి పుణ్యుడంత బొత్త పెట్టుకొని తోవంటి పోతుంటే అందరు నవ్వుతారు అందుకొరకే కొంతమందికేమో వరాన పుట్టిన వరపుత్రిక అని తెలివారే కొంతమందికేమో పార్వతి కన్న బిడ్డ పంచ కళ్యాణి అని తెలివాలి అనుకోని ఓ దేశం ముంగట ఏమన్నాడు మరి ఈ పిల్ల ఏ నక్షత్రంలో పుట్టిందో ఏ గంజల పుట్టిందో అని పల 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 పంచంగా చదివిండు శంకరుడు అమ్మవారు పుట్టిన గడిజ అది రేవతి నక్షత్రం నాడు పుట్టనే రేవతి నక్షత్రం నాడు పెట్టెల్ల పుట్టింది పుట్ట లోపల రేణు కాని మొదటి పేరు పెట్టిండు ఇంటికి వెళ్ళినాక ఎల్లలోకులు మెచ్చంగా 21 దినము నాడు ఎల్లమ్మ అని పేరు పెడతా రెండు కలిసి రేణుక ఎల్లమ్మ అని పార్వతి పేరు కూడా పెట్టుకుందామా పార్వతి కానీ చలి రేణుక ఎల్లమ్మ అని పేరు పెట్టుకుందాం ఇంటికాడ అని ఆ బిడ్డను ఎత్తుకుంటున్నాడే శంకరుడు ఎంత ముద్దుగున్నది ఎంత ముద్దుగున్నదే ఎంత కన్న సద్దమామనే నా కన్న బిడ్డ కన్న బిడ్డ ఉంటేనా నా కన్న బిడ్డ పంచరిగిన పీడ వేయింది ఈ ఆడి విల్లాని అడగది అటువంటి పార్వదేవి చూడు అటువంటి కన్న బిడ్డను ఎత్తుకున్నదమ్మా నామనే మీ అయ్య విషయాన్ని
తలపైన ఇచ్చి అంత అని అటువంటి బిడ్డను ఎత్తుకొని నా బిడ్డ నువ్వు ఎంత ముద్దుకున్నావు బిడ్డ చూడ చక్కగా నువ్వు చక్కదోళ్ళు సుక్కోలు ఉన్నావమ్మా బిడ్డ నీ కళ్ళ కలవరు ఏకరు బొమ్మలు సింగిడీలు నా బిడ్డ పడుతు సూర్యుడు కనుక్కున్నది కానీ నీ కంకలేదు బిడ్డ అనుకోని బిడ్డను ఎత్తుకొని ఎట్లా పోతున్నది అమ్మవారు పార్వతి ఎప్పుడు పడుతుందో కోరి కన్న బిడ్డను ఎత్తుకోనైనా పార్వతి ఉండే పంచల గిల్లకి ఎప్పుడు వస్తున్నా పార్వతి కింద ఉండదు ఎరువులు దాచులు నా దాచి బాబాలు దాచి బాబాలు ఏం చేస్తున్నారు ఇద్దరు వేలు ముగ్గురు ఆమె కా ఎత్తుకోరాదు తాళం పోయరాదు మనం అడ్డం పోవాలి నువ్వు అయినా ఇంకా తీరిగల్లా ఏమైందా పొద్దుకుండా పిడాతాయం అంటే నాకు నెల నెక్కిన పడి ఆ నెలలో ఈ నెలలో అనుమానం వచ్చే పొద్దుకుండా గిన్నెలు ఏదానికి కూడా చల్లుకుంటే ఆదుకుంటది గిద్దరు గోడకు ఏమిటిదో బొక్క నేనేమన్నాను తయారైన దుఃఖం గడగడ అన్నరాని కళ్ళు అనుమానమే నాకెక్కడికి ఏదో తప్పకపోయాక ఇంటికాడ మా అత్త కట్టే గద్దరిస్తుంది మా మామ కట్టే నేను కొంప చేస్తారు పెట్టలే అత్త మామలకు అన్నం పెట్టి ముంత వక్క పొంగనే ఎవరికే ముంత అట్లా గద్దరిస్తే భయ్యాన్ని చేతులున్న ముంత కింద వాడే ముంతల నీళ్ళు అత్త మామ తొట్టికిలా మన్ను కూడా మరి గప్పుడే పోవన్నా వచ్చేది ఆగుతుందా ఓర్చుకోవాలి దానికి తలుపు తాళం పుచ్చిది అది అత్తే ఈశ్వరే సచ్చినట్టేరాయ ఆగనడు తప్పే ఉంది మా వరే తప్పు 10,000 వరకట్నం పోతానా అని 10 కొత్తలు ఆ సంత చూసుకుని అత్త గురుగుడే మామ గురుగుడే ఆడిబిడ్డలు గురుగుడే మందులు గురుగుడే అది ఎందుకు కొత్తగా ఇక గట్ల గురిగిన కారులకు మందులు పడుతుందా మందిరను ఎందుకు రాజక్క నా రాత మంచిగా రాత మంచిగా లేదని అమ్మగారి ఇంటికి పోతే ఎప్పుడు వచ్చినావు పిల్ల అంటది కడుక్కోమంటది అన్నం పెడతది కుక్క నోట్ల పెట్టుకోగానే మళ్ళీ ఎప్పుడు పోతావో పిల్ల అట్లా అంటే ఏమనిపించదా నారాతరం అన్ని ఎత్తిపోతు అత్తగారింటికి పోతా అమ్మగారింటికి అట్టి బాధ మనిషి తిరిగినవా ఆ బాధ ఈ బాధ భరించలేక బాయిల పడి సత్తం అనిపిస్తుంది గాని కప్పల చూస్తే భయం అనిపిస్తుంది పోని కప్పల మనవాడ కొరుకుతాయట పత్తి కొట్టే మందు తాగుదాం అనిపిస్తుంది అని పైపులు పెడతారు అట్లా చూద్దా భయం అనిపిస్తుంది లేకపోతే అత్త కొంచెంది గాని మామ కొంచెంపోడు గాని ఆడిబిడ్డలు కొంచెంపోలు గాని మరులు అన్నలు గాని అయినొక్కడ పెంచడు కావాలి అయినంటే ఎవరే ఏందని అనుకుంటే అందరు నిలవాసి వచ్చినందుకు అయిన ఒక్కడే మంచోడు కావాలి ఎవరే చేసుకున్నారని చెప్పకు మంచోడు కావాలి ఏం చెప్పడు చదువు చేసుకున్న మరి పేరు పెట్టి పిలుస్తారా ఏమండి నా భీమండి అప్పలిచ్చు
చేసుకున్న మొగని పేరు పెట్టి పిలిస్తే మొగనికి ఆయుష్కమ్మ ఉంటుంది. గావురానికి గాడిని కొడుకు అన్నది ఏం కాదు. ఎందుకు మీరు ఇళ్ళకి ఈనక మొదలు పెట్టుంది మరి నా మొగడు ఎవరు తెలియదు నీకు తెలియదా అలా ఆజ్ఞ కూకున్నాడు మావాడా ఇక ఉదవాని ఏడు దాసులు పార్వతమ్మ గడ్డము వారి సందామ చక్కని దాని రా ఆ పండు మిన్నెల పాడుగా సిగడి కాదురా అగో కడా కన్న నిలవడి కొట్టకే నాన్నములు మేలుకొనున్నారు మానవు తీయకే అగో కుర్చీ మీద కూకుండి సీటి కొట్టకురో ఇది పిండోలు ఎన్నేలుంది పట్టడి మోల మంతా ఉంది అందమంతా వారు ఉంది అర్ధరాత్రి దాటుతుంది అచ్చిపోర నా దొర నాకున్నాదంత నీరెలా చేతం వల్ల విలువ పొతివి పలక పొతివి నన్ను చూసి మరీ పొతివి పండు అంతా రోలలి నన్ను నేను అంతాగత్తను కానరా రేపు మాకు గడపకు నన్ను మట్టి మట్టికి సంపకు ఇంటి దాకా వస్తున్నా నీ పేరు మీద నచ్చునా